జరిగినుగా మీరు సరిగా చూడండి, తరుణముండగానే మీరు తయారవ్వండి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చు ఈ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నందుకై ప్రభువును స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాను. ఏమండి, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మీరందరూ క్షేమంగా ఉండాలని రాత్రింబగలు మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి అంశం మీద ధ్యానం చేసి కొరకు మునుపు ఓ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. ఈ సమయములో నీ వాక్యమును ధ్యానించబోచుండగా మా మనోనేత్రాలను వెలిగించి నీ సత్యమును గ్రహించే శక్తిని ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభువు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేయమని అడిగారు. 3వ వచనములో అప్పుడు యేసు వారితో సెలవిస్తూ ఈ విధంగా అంటున్నాడు, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండునని సెలవిచ్చెను. 37 నుంచి 39 వచనాలలో ఈ మాటలు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మనము చదువుకున్న లేఖన భాగము మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడను గూర్చిన అతి గంభీరమైన హెచ్చరిక అయి ఉన్నది. యేసు ప్రభువు తన రాకడ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి మానవ చరిత్రలోని ఒక భయంకరమైన ఘట్టాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే నోవహు దినములు. ఏమండి, యేసు క్రీస్తు ప్రభువుకు 2400 ఏళ్ల క్రితము నోవహు జీవించాడు. అయితే అంత పాతకాలపు రోజులను ప్రభువు ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నట్టు? అయితే గడిచిన కాలం ఎలా ఉందో చెబితేనే గాని రాబోయే కాలం ఎలా ఉండబోతుందో మనకు స్పష్టంగా అర్థము కావాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈరోజు మనము ధ్యానించే ఈ లేఖన భాగం నిశ్చయముగా మన ఆత్మీయ కన్నులను తెరుస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. మొదటిగా నోవహు దినాల నాటి సమాజం ఎలా ఉందో చూద్దాం. ద కండిషన్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా. యేసు క్రీస్తు ప్రభువు ఇక్కడ నోవహు కాలములోని ప్రజల జీవన శైలిని 3 ముక్కల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు. ఏమండి, ఇవేమైనా పాపాలుగా అనిపిస్తున్నాయంటారా మీకు? తినడం ఆకలిని తీరుస్తుంది కదా, దప్పిక దాహాన్ని తీరుస్తుంది. ఇక వివాహం అంటారా? అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన వ్యవస్థ అయి ఉన్నది. మరి ఇందులో మీకు అంతగా పెద్ద తప్పు ఏమి కనబడినట్టు నాకైతే తెలియదు. అవును, మొదటి చూపులో ఇవేవి తప్పుగా గాని పాపాలుగా గాని మనకు అనిపించకపోయినా ఇందులో తప్పిదము పాపము దాగి ఉందని లేఖనము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. అదేంటంటే వారు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి ఈ శరీర సంబంధమైన విషయాలకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏమండి, బ్రతకడం కోసం తింటున్నామే కానీ మనము తినడం కోసం బ్రతకట్లేదు కదా. అయితే నోవహు కాలము నాటి సమాజం మాత్రం
తినడం కోసమే బ్రతికినట్టుగా ఉంది. శరీర సంబంధమైన సుఖము, విలాసాల కోసమే వారు ప్రాకులాడినట్టుగా మనకు బైబిల్ బోధిస్తుంది. తీర్పు రాబోతుందని నోవహు భక్తుడు హెచ్చరిస్తున్నా ఇవేవి మాకు పట్టవన్నట్టు వారు తమ ధోరణిని కనపరుస్తూ వచ్చారు. వారు తమ రోజువారి సుఖభోగాలలో ఎంతగా మునిగిపోయారంటే వారి హృదయాలు కఠినమైపోయి వారి మనోనేత్రాలు మూసుకుపోయాయి అంటే ఆశ్చర్యపోవనవసరం లేదు. ఆది కాండము 6వ అధ్యాయము 11వ వచనము 12వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. 5వ వచనము 6వ వచనములలో ఇలాగూ వ్రాయబడి ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను గనుక 13వ వచనములో నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అనెను. ఏమండి, నేటి ఆధునిక సమాజాన్ని చూడండి. టెక్నాలజీ పెరిగింది, విలాసాలు పెరిగాయి, మనుషుల సంపాదన, వీకెండ్ పార్టీలు, రీల్స్, సోషల్ మీడియా, లోక సంబంధమైన ఎంజాయ్మెంట్లలో మునిగిపోయి ప్రార్థన, వాక్యం, మందిర సహవాసం, రాకడ అనే ఆత్మీయ విషయాలను నేటి క్రైస్తవ సమాజం ప్రక్కన పెట్టేసినట్టుగా మనకు కనబడటం లేదంటారా? నోవహు దినాల నాటి ఆత్మీయ మత్తు నేటి సమాజంలో స్పష్టంగా మనకు కనబడుతుంది కదా. సుమారు 4500 ఏళ్ల నాటి నోవహు సమాజమే అంతగా చెడిపోయి దేవుని తీర్పుకు గురైందంటే నేటి మన ఆధునిక సాంకేతిక సమాజం దేవుని దృష్టిలో ఇంకెంతగా చెడిపోయి ఇంకెన్ని రెట్లు దేవుని తీర్పు గురవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? రెండవదిగా, నోవహు భక్తుడు ఓడను నిర్మించడానికి సుమారు 100 ఏళ్లు పట్టిందని చరిత్రకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కొండ మీద అంత పెద్ద ఓడను నిర్మిస్తూ ఉంటే చుట్టుపక్కల వారు నోవహును చూసి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉన్నారు. అయినా నోవహు విశ్వాసముతో ఒకవైపు ఓడను కడుతూనే ఇంకోవైపు రాబోయే దేవుని ఉగ్రతను గూర్చి ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనములో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఏమండి, ఈ 100 సంవత్సరాలు దేవుడు ఆ ప్రజలకు ఇచ్చిన కృపకాలమే కదా. దేవుడు అనుకుంటే ఒక్క రోజులో జల ప్రళయం రప్పించగలడు. కానీ ఎవరూ నశించిపోవడం ఆయనకు ఏమాత్రము ఇష్టము లేదు. అయితే ఆనాటి ప్రజలు దేవుని కృపను, ఆయన దీర్ఘశాంతమును నిర్లక్ష్యము చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడుతూ ఉంది. పూర్వం లండన్ నగరంలోని ఓ పెద్ద థియేటర్లో డ్రామా జరుగుతోంది. హాల్ అంతా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. స్టేజ్ వెనుక భాగములో మంటలు అంటుకున్నాయి. స్టేజ్ మేనేజర్ వెంటనే ఒక జోకరు వేషంలో ఉన్న నటుని పిలిచి, నువ్వు వెంటనే స్టేజ్ మీదకు వెళ్ళి జనాలు కంగారు పడకుండా థియేటర్లో మంటలు అంటుకున్నాయి, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించమని సెలవిచ్చాడు. ఆ జోకర్ కమెడియన్ స్టేజ్ మీదకి వచ్చి గట్టిగా అరుస్తూ
ఇలాగూ హెచ్చరించాడు, నాయనలారా, థియేటర్ తగలబడిపోతుంది, అందరూ బయటకు పరిగెత్తండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని హెచ్చరిస్తుంటే జనాలు ఏమనుకున్నారంటే ఆయన మాటలు ఆ డ్రామాలోని డయలాగులు అనుకున్నారు. జోకరు కామెడీ చేస్తున్నాడని గట్టిగా నవ్వి చప్పట్టు కొట్టడం ప్రారంభించారు. జోకరు మళ్ళీ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఈ విధంగా బ్రతిమాలుతూ అంటున్నాడు, నాయనలారా, అమ్మలారా, ఇది నిజం, జోక్ కాదు, ప్రాణాలు కాపాడుకోండి, బయటకు వెళ్ళిపోండి దయచేసి. జనాలు ఇంకా గట్టిగా నవ్వారు. కొద్ది నిమిషాల్లో మంటలు హాల్ అంతా వ్యాపించాయి. జోక్ అనుకున్న వారంతా ఆ మంటల్లో చిక్కుకొని పోయి కాలి బూడిదైపోయారు. నోవహు దినాలలో కూడా అక్షరాల ఇలాగే జరిగింది. ఆయన సీరియస్ గా హెచ్చరిక చేస్తూ ఉంటే దానిని జనాలు కామెడీగా తీసుకున్నారు. నేడు దేవుని బిడ్డలు, దేవుని సేవకులైన వారు యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి లోకమంతటా సీరియస్ గా ప్రకటిస్తూ ఉంటే లోకం దానిని వెకిలిగా, ఒక మూఢ నమ్మకంగా, నవ్వులాటగా చూస్తుంది కదూ. అయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోగు వరకు ఎరగకపోయిరి అని. వారు ఎందుకు ఎరగకపోయిరి? నోవహు చెప్పలేదంటారా? చెప్పాడు, కానీ వారు వినలేదు. వారు ఎప్పుడు నమ్మారంటే ఆకాశపు తూములు విప్పబడినప్పుడు, భూమి అగాధ జలధారలు బద్దలైనప్పుడు, నీరు మోకాళ్ళ లోతుకు, నడుమ లోతుకు వచ్చినప్పుడు, ప్రాణాలు పోయే పరిస్థితి తటస్థించినప్పుడు నోవహు మాటలు నమ్మడం ప్రారంభించారు. వారు అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఓడ తలుపును బాదుతూ ఉన్నారు, నోవహు, దయచేసి తలుపు తీయమని. కానీ అప్పటికే సమయం మించిపోయింది కదా. ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనములో అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను అని వ్రాయబడి ఉంది. అయితే తలుపు వేసింది ఎవరంటారు? నోవహు కాదు. నోవహు తలుపు వేయలేదు. దేవుడే తలుపు బిగించాడు. దేవుడు తలుపు తెరిస్తే ఎవరు వేయలేరు, ఆయన వేస్తే ఎవరు తెరవలేరు. ఒకసారి దేవుని బిడ్డలారా, కృపాకాలం ముగిసిపోతే ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని వ్రాయబడి ఉంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసు క్రీస్తు ప్రభువు కూడా స్పష్టంగా సెలవిస్తున్నాడు, మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉంటుందని. ఆనాడు చిన్న శేషమే రక్షించబడింది. మెజారిటీ ప్రజలు జల ప్రళయంలో కొట్టుకుపోయారు. ఎప్పుడు మెజారిటీని మనము నమ్మవద్దు, వారిని వెంబడించవద్దు. అలా చేసి మనము నాశనమును కొని తెచ్చుకోవద్దు. దేవుని బిడ్డ, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు అనే ఓడలోనికి నీవు వచ్చావా? నీ రక్షణ పాత్రను నీవు కాపాడుకుంటున్నావా? ఆత్మీయ నిద్రమత్తులో ఉంటూ ప్రార్థన జీవితాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఈనాడు ఆ రక్షణ కూడా ఎవరనుకుంటున్నారు? ప్రభువైన యేసు క్రీస్తు. ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. కృపద్వారం తెరిచి ఉన్నప్పుడే, ఇంకా సమయం ఉన్నప్పుడే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ ఓడలోనికి దయచేసి రమ్ము అని ప్రభు పేరట నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను.
అట్లు చేసి దేవుని ఉగ్రతను తప్పించుకొందుకు గాక. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.